Hi students, how are you all of you? Students, welcome back to Krishnaveni Yoga and Education. Students, this is Krishnaveni, your social teacher. మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అదేవిధంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వీడియోస్ని షేర్ చేయండి. Okay students, today we learn about 10th class social studies chapter 16th. Important questions and answers and quiz also. Okay, what is the 16th chapter students? National movement in India, partition and independence 1939 to 1947. మనం ఆల్రెడీ హాఫ్ లెసన్ చెప్పుకున్నాము. రిమైనింగ్ లెసన్ నేను రేపు కంప్లీట్ చేస్తాను. ఈ లోపు మనకి బిట్స్ రెడీగా ఉన్నాయి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రెడీగా ఉన్నాయి. ఇది చూద్దాం ఈ వీడియో. ఓకే, వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇన్ దిస్ లెసన్. విచ్ మూవ్మెంట్ స్టార్టెడ్ ఇన్ ఆగస్ట్ 1942? 1942 ఆగస్టున ఏ ఉద్యమం స్టార్ట్ అయింది? ద క్విట్ ఇండియా మూవ్మెంట్. హూ స్పోక్ ఆఫ్ ఏ నీడ్ ఫర్ ఏ నార్త్ వెస్ట్ ఇండియన్ ముస్లిం స్టేట్? ఎవరు మాట్లాడారు దాని గురించి? నార్త్ వెస్ట్ ఇండియన్ ముస్లిం స్టేట్ గురించి. మనకి వాయువ్య దేశంలో ఒక స్పెషల్ గా ఒక రాష్ట్రం, ఒక దేశం కావాలి, ప్రాంతం సపరేట్ గా ఉండాలి మనకి అని ఒక పాకిస్తాన్ అనే విషయం గురించి చెప్పింది ఎవరు అంటే మహమ్మద్ ఇక్బాల్. నేమ్ ద 2 ఇంపార్టెంట్ పొలిటికల్ పార్టీస్ ఇన్ ఇంగ్లాండ్. ఇంగ్లాండ్ లో ఉన్న 2 ఇంపార్టెంట్ పొలిటికల్ పార్టీస్ ఏవి అంటున్నాడు. ద ఫస్ట్ వన్ ఈస్ ద కన్జర్వేటివ్ పార్టీ, ద సెకండ్ వన్ ఈస్ ద లేబర్ పార్టీ. వెన్ వాజ్ ఫార్మ్డ్ ద ముస్లిం లీగ్ పార్టీ? ముస్లిం లీగ్ పార్టీ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1960లో స్థాపించబడింది. హూ ఈజ్ ఫాదర్ ఆఫ్ నేషన్? ఇది మనందరికీ తెలిసిందే. మహాత్మా గాంధీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ అవర్ నేషన్. హూ వాజ్ ద లీడర్ దట్ వర్క్డ్ ఫర్ ద యూనిఫికేషన్ ఆఫ్ ప్రిన్సిలీ స్టేట్స్? అంటే సంస్థానాలని విలీనం చేసింది ఎవరు? దానికోసం కృషి చేసింది ఎవరు అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. హూ వాజ్ ద లీడర్ ఆఫ్ ముస్లిం లీగ్? మరి ముస్లిం లీగ్ కి నాయకత్వం వహించిన లీడర్ ఎవరు అంటే మహ్మద్ అలీ జిన్నా, ఎంఏ జిన్నా. హూ కాయిన్ ద నేమ్ పాకిస్తాన్? పాకిస్తాన్ అనే నేమ్ చెప్పిన వ్యక్తి ఎవరమ్మా? పంజాబ్ ముస్లిం స్టూడెంట్ నేమ్డ్ చౌదరి రెహమత్ అలీ. హూజ్ ప్లేస్ వాజ్ రీప్లేస్డ్ యాజ్ వైస్రాయ్ బై మౌంట్ బాటన్? మౌంట్ బాటన్ ఎవరో ప్లేస్ లో రీప్లేస్ అయ్యారు అంటే వైస్రాయ్ అంతకు ముందు ఉన్న ఒక ఆయన వెళ్ళిపోతే ఆ ప్లేస్ లోకి మౌంట్ బాటన్ వచ్చారు. ఎవరి ప్లేస్ అంటే లార్డ్ వెవెల్ అనమాట. ఇన్ ద ప్లేస్ ఆఫ్ వెవెల్. హూ వాజ్ అసెసినేట్ గాంధీజీ? గాంధీజీ మరణానికి కారణమైన, హత్యకు కారణమైన వ్యక్తి ఎవరు అంటే, హత్య చేసిన వాడు ఎవరు అంటే నాథూరామ్ గాడ్సే. విచ్ స్టేట్స్ ఆర్ నాట్ అగ్రీడ్ టు సైన్ ద ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అసోసియేషన్ విత్ ఇండియా? అంటే మన ఇండియా దేశంతో కలవటానికి ఏ సంస్థానాల వాళ్ళు లేదు, ఏ రాష్ట్రాల వాళ్ళు కలవలేదు, తిరస్కరించారంటే కాశ్మీర్, హైదరాబాద్, జునాగఢ్. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. వై ఇండియన్ సోల్జర్స్ జాయిన్డ్ ఇన్ ఇండియన్ నేషనల్ ఆర్మీ? ఇండియన్ సోల్జర్స్ అంటే సైనికులు ఎందుకు ఇండియన్ నేషనల్ ఆర్మీలో జాయిన్ అయ్యారు అంటే the sepoys who joined in British army fought against Japan in the World War II in favor of Britishers. మన సైనికులు ఎవరైతే ఉన్నారో బ్రిటిష్ ఆర్మీలో జాయిన్ అయ్యి వాళ్ళు జపాన్కి వ్యతిరేకంగా సెకండ్ వరల్డ్ వార్ లో బ్రిటిషర్స్ కి ఫేవర్ గా వాళ్ళు ఫైట్ చేయాల్సి వచ్చింది. సో దే డిడ్ నాట్ హ్యావ్ ద స్ట్రెంగ్త్ టు రివాల్ట్ అగైనెస్ట్ ద బ్రిటిషర్స్. వీళ్ళకి బ్రిటిష్ వ్యతిరేకంగా ఎలాగో ఉద్యమం చేసి బ్రిటిష్ వ్యతిరేకంగా ఎలాగో చేసేది లేదు కాబట్టి, బట్ యాక్చువల్లీ దేర్ ఇంటెన్షన్ వాజ్ టు హెల్ప్ ఇండియన్స్ టు అచీవ్ ఫ్రీడమ్. సో వాళ్ళ ఇంటెన్షన్ అంటే వాళ్ళ యొక్క కోరిక ఏంటి అంటే మనం భారతీయులకి స్వాతంత్రం తీసుకురావడం. సో వీళ్ళు ఏం చేశారంటే ఎలాగో బ్రిటిష్ వ్యతిరేకంగా పర్టికులర్ గా మనం ఏం చేయలేం కాబట్టి ఈ ఉద్యమం మనకి ఐఎన్ఏలో అన్న ఉండి బ్రిటిష్ వ్యతిరేకంగా పోరాడొచ్చు అన్నట్టుగా చూశారనమాట. ఫర్ దట్ రీజన్ దే హ్యాడ్ జాయిన్డ్ ఐఎన్ఏ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ సుభాష్ చంద్రబోస్. ఇందువల్ల వాళ్ళు సుభాష్ చంద్రబోస్ నాయకత్వంలో వీళ్ళు ఐఎన్ఏలో ఇండియన్ నేషనల్ ఆర్మీలో జాయిన్ అయ్యారు. రైట్ ద రీజన్స్ ఫర్ పార్టీషన్ ఆఫ్ ఇండియా? ఇండియా విభజనకు కారణాలు ఏంటి అంటున్నాడు. డివైడ్ అండ్ రూల్ పాలసీ ఆఫ్ ద బ్రిటిషర్స్. బ్రిటిషర్స్ యొక్క డివైడ్ అండ్ రూల్, విభజించు పాలించు అనే
పద్ధతి ఒకటి. ఐఎన్సీ ఫెయిల్డ్ టు గెట్ ద కాన్ఫిడెన్స్ ఫ్రమ్ ద ముస్లిం కమ్యూనిటీ. చూడండి, ఐఎన్సీ అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, అది ముస్లిం కమ్యూనిటీ యొక్క కాన్ఫిడెన్స్ ని పొందలేకపోయింది. వాళ్ళు దీన్ని చేసే పనుల్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవడం, వాళ్ళకి వీళ్ళకి అండర్స్టాండింగ్ కుదరకపోవడం అనేది ఒక కారణం. ప్రిన్సిపల్ వేరియేషన్స్ బిట్వీన్ ఐఎన్సీ అండ్ ముస్లిం లీగ్, వీళ్ళిద్దరి మధ్య సిద్ధాంతాలు వేరువేరుగా ఉండటం. స్ట్రాంగ్ డిజైర్ ఆఫ్ ఎండి అలీ జిన్హా టు గెట్ సపరేట్ కంట్రీ ఫర్ ముస్లిమ్స్, దానికి నాయకత్వం ముస్లిం లీగ్ కి ఎవరైతే నాయకత్వం వహించారో మహమ్మద్ అలీ జిన్హా, ఆయన ఏంటంటే స్ట్రాంగ్ గా ఒక కోరుకుందనమాట, ఎలాగైనా కంపల్సరీ ముస్లిమ్స్ కి ప్రత్యేకమైన రాష్ట్రం దేశం కావాలి అనేసి. అది in what way the partition of India had an impact on the common people of India? In what way the partition of India had an impact on the common people of India? ఏ విధంగా అంటే మనకి పార్టీషన్ అయితే జరిగింది కదా, అది సాధారణ ప్రజల మీద ఏ విధంగా ఎఫెక్ట్ పడింది అంటున్నాడు. మోస్ట్ ఆఫ్ కామన్ పీపుల్ బికేమ్ ఇన్సెక్యూర్ అండ్ ఫెల్ట్ ఫోర్స్డ్ టు లీవ్. సో ఇది చాలా మందికి బలవంతంగా, అంటే ఉన్న ప్లేస్ లో నుంచి బలవంతంగా వాళ్ళని పంపించేయాల్సిన పరిస్థితి వచ్చింది. దే ఫెల్ట్ యాంగర్ అండ్ హేటెడ్ అగైనెస్ట్ ఈచ్ అదర్. ఒకరికొకరికి అంటే ఇక్కడ మత ద్వేషాలు పెరిగిపోయి ఒకరినొకరు హేట్ చేసుకోవటం అనేది. దే కిల్డ్, లూటెడ్ అండ్ బర్న్ట్. సో ఒకళ్ళు చంపుకోవటాలు, కాల్చుకోవటాలు, లేకపోతే దోపిడీ చేసుకోవటాలు, ఇలాంటివన్నీ కూడా ఏర్పడినాయి అనమాట. దే లివ్డ్ ఇన్ రిలీఫ్ క్యాంప్స్, వాళ్ళందరూ కూడా ఈ గుడారాల్లో వాటిల్లో శిబిరాలలో తలదాచుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు ఉన్న ప్లేసుల నుంచి పంపించేశారు. పాకిస్తాను, ఇక్కడ ఉన్న హిందువులు ఎవరైనా పాకిస్తాన్ లో ఉంటే వాళ్ళని పంపించేయడం, ఇక్కడ ఉన్న ముస్లింస్ ని పాకిస్తాన్ పంపించడం, ఇలాంటి పరిస్థితి ఏర్పడింది అనమాట దేశ విభజన జరిగినప్పుడు. ఎస్ఏ క్వశ్చన్స్ చూద్దాం. హౌ డిడ్ బ్రిటిష్ కాలనీయిస్ట్స్ ప్రాక్టీస్ దేర్ డివైడ్ అండ్ రూల్ పాలసీ ఇన్ ఇండియా? How was it similar or different from what you have studied about Nigeria? ఇక్కడ how did British colonialists practice their divide and rule? మనకి ఎవరైతే ఉన్నారో మనం పరిపాలించిన బ్రిటిషర్స్ ఇక్కడ డివైడ్ అండ్ రూల్ ఏ విధంగా పాలసీని మనకి ఇక్కడ ఇంప్లిమెంట్ చేశారు వాళ్ళ వలస ప్రాంతాల్లో. అదే విధంగా నైజీరియాలో కూడా మనం చదివాము, అంటే ఈ సంవత్సరం మీరు చదవలేదు, అక్కడ కూడా ఇదే విధంగా ఉందా అని అడుగుతున్నాను. చూడండి, బ్రిటిష్ కాలనియలిస్ట్ ప్రాక్టీస్డ్ డివైడ్ అండ్ రూల్ పాలసీ త్రూ వేరియస్ వేస్ ఇన్ ఇండియా. భారతదేశంలో అనేక వేస్ లో అనేక రకాలుగా వీళ్ళు భారతదేశాన్ని విభజించు పాలించు అనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేశారనమాట. పార్టీషన్ ఆఫ్ బెంగాల్ ఇన్ 1905 అలాంగ్ రిలీజియస్ లైవ్స్. చూడండి, అప్పుడు కూడా మనకి 1905లో బెంగాల్ విభజన చేస్తారు వందే మాతరం ఉద్యమం కోసం. అప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం ఒకటిగా ఉంటే, సమైక్యంగా ఉంటే ఏం చేయలేమని చెప్పి మన మధ్య హిందూ ముస్లిమ్స్ కి రిలీజియస్ తగాదాలు పెట్టి అక్కడ బెంగాల్ ని కూడా విభజించారనమాట 1905లో. అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఆఫ్ 1909 వాజ్ అన్ ఎఫెక్టివ్ క్లోజ్ ఆఫ్ కమ్యూనలైజేషన్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్. ఇది కూడా మనకి బాగా వర్గీకరణ విడదీయడానికి కూడా ఈ 1919లో వచ్చిన ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ అనేది మింటో మార్లే చట్టం అంటారు, అది కూడా ఒక కారణమైంది. ఏంటి అంటే ఇక్కడ మనకి 1909 నుంచి ముస్లిమ్స్ వాళ్ళకు కూడా ప్రత్యేక నియోజకవర్గాలు, వాళ్ళకు కూడా ఓట్లు కల్పించడం, ఇలాంటివన్నీ కూడా జరిగినాయి కదా. సో దాని ఎఫెక్ట్ కూడా. అనదర్ టూల్ వాజ్ ద పాలసీ appeasement of Muslims, encouraging separate electorate. చూడండి, ముస్లిమ్స్ ని సమర్థిస్తూ ఉన్నారు, ఏంటంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు అనమాట. అదేవిధంగా ఎంకరేజ్ సపరేట్ ఎలక్టోరేట్, వాళ్ళు ముస్లిమ్స్ ఏదైతే కోరుకుంటున్నారో మాకు సపరేట్ ఎలక్టోరేట్ కావాలని దాన్ని సమర్థించి వాళ్ళకి సంతృప్తి పరచడం కోసం ఆ సపరేట్ ఎలక్టోరేట్ ని పెట్టడం. యాజ్ ఇన్ నైజీరియా, ఇన్ ఇండియా టు, ఎక్కడైనా సరే రాసిజం వాజ్ ఫాలోడ్ బై ద బ్రిటిషర్స్. వాళ్ళు ఏంటంటే జాతి అహంకారాన్ని ప్రకటించుకుంటూ, అంటే వాళ్ళని అది చూపిస్తూ ఇక్కడ మనల్ని విభజించు పాలించు ద్వారా మనల్ని విడదీసి ఇక్కడ మనకి స్వాతంత్రం ఇవ్వడానికి వాళ్ళు ఇన్ని కష్టాలు పెట్టారన్నమాట. అంటే విభజించు పాలించు ద్వారా వాళ్ళ పరిపాలన ఇంకెక్కువ కాలం వాళ్ళు పరిపాలించగలిగారు. దే ఎంకరేజ్ కాంపిటీషన్ అండ్ కాన్ఫ్లిక్ట్స్ బిట్వీన్ ద పీపుల్ యాజ్ టు బి ఏబుల్ టు డివైడ్ అండ్ రూల్ ద కంట్రీ. సో ఈ విధంగా వాళ్ళు మన మధ్య మనకి గొడవలు పెట్టి సంఘర్షణ కలిగేటట్టుగా చేసి మనకి మధ్య పోటీతత్వం పెంచి ఆ విధంగా వాళ్ళు మనల్ని పరిపాలించారు. సమైక్యత ఉంటే తొందరగా స్వాతంత్రం వచ్చేది, కానీ మనలో సమైక్యత లేకుండా మనలో మనం గొడవ పడే విధంగా బ్రిటిష్ వాళ్ళు చేసిన చర్యలు అనమాట. Write your opinion about the divisions of Lord Mountbatten in 1937.
ఇక్కడ మీ ఒపీనియన్ చెప్పమంటున్నాడు అబౌట్ ద డివిజన్స్ ఆఫ్ లార్డ్ మౌంట్ బాటన్ ఇన్ 1937. 1937లో లార్డ్ మౌంట్ బాటన్ ఎలా డివిజన్ చేసేసాడంటే రెండుగా మన దేశాన్ని డివైడ్ చేశారు కదా, అది ఎందుకు ఎట్లా అనేది అడుగుతున్నారు చూడండి. ఇన్ ఫిబ్రవరి 1947 లార్డ్ వెవెల్ వాజ్ రీప్లేస్డ్ బై లార్డ్ మౌంట్ బాటన్. అట్లాంటప్పుడు ఈ ప్రశ్నలో మనకి 1937 కాదు 47 అని ఉండాలి, రాంగ్ పడినట్టుంది చూడండి అమ్మ. He called all the Indian leaders for final decisions. So discussions. 1947 ఫిబ్రవరిలోనే లార్డ్ వెవెల్ ప్లేస్ లో మనకి మౌంట్ బాటన్ వచ్చాడు అనుకుంటున్నాం కదా. అప్పుడు రైట్ యువర్ ఒపీనియన్ అబౌట్ ద డివిజన్స్ ఆఫ్ లార్డ్ మౌంట్ బాటన్ ఇన్ 1937 కాదు, అక్కడ 1947 మిస్టేక్ పడినట్టుంది. ఇన్ ఫిబ్రవరి 1947 లార్డ్ వెవెల్ వాజ్ రీప్లేస్డ్ బై లార్డ్ మౌంట్ బాటన్. వెవెల్ ప్లేస్ లో మనకి మౌంట్ బాటన్ వైస్రాయ్గా వచ్చారు. హీ కాల్డ్ ఆల్ ద ఇండియన్ లీడర్స్ ఫర్ ఫైనల్ డిస్కషన్స్. ఇతను ఇండియన్ లీడర్స్ అందరినీ కూడా ఫైనల్ గా ఒక్కసారి సమావేశం అవుదాము అని చెప్పి పిలిపించారనమాట. బట్ ద డిస్కషన్స్ ఫెయిల్డ్ వేర్ దెర్ ఈజ్ నో అగ్రిమెంట్ బిట్వీన్ ఐఎన్సి అండ్ ముస్లిం లీగ్. కానీ అక్కడ డిస్కషన్ అనేది చర్చలు అనేవి ఫెయిల్ అయిపోయినాయి. ఎందుకంటే మనకి ఐఎన్సికిను ముస్లిం లీగ్ కి మధ్య అగ్రిమెంట్ అనేది ఒప్పందం అనేది కరెక్ట్ గా కుదరట్లేదు అనమాట. ఇన్ మై ఒపీనియన్ ద డెసిషన్స్ టేకెన్ బై లార్డ్ మౌంట్ బాటన్ వర్ కరెక్ట్. సో దాంతో ఆయన సమయంలో దేశాన్ని విభజించాలని జరపటం అనేది కరెక్టే. He finally decided to give independence to India and partition of the country to put an end to the communal riots taken place in our country at that time. He finally decided, ఇంకా ఫైనల్ గా అతను డిసైడెడ్ టు గివ్ ఇండిపెండెన్స్ టు ఇండియా, ఇండియాకి స్వాతంత్రం ఇచ్చాలి. అండ్ పార్టీషన్ ఆఫ్ ద కంట్రీని రెండుగా డివైడ్ చేయాలి. టు పుట్ అండ్ ఎండ్ టు ద ఈ కమ్యూనల్ రాయిట్స్ అంటే ఇక్కడ మనకి ఈ విధమైన తిరస్కరణలు లేకపోతే ఈ విధమైన అల్లర్లు జరగకుండా ఉండాలి అని అంటే ఆ సమయంలో ఉన్న అల్లర్లన్నిటినీ కూడా కమ్యూనల్ అల్లర్ అంటే ఇవి మతపరమైనవని లేదా ఏదైనా సరే ఇలాంటి అల్లర్లు అవన్నీ జరగకుండా ఆపాలి అంటే అదే కరెక్ట్ అనే విషయం మనకి అర్థమవుతుంది. అలాంటి సమయంలో ఉన్న అల్లర్లన్నీ కూడా ఆపాలి అంటే దేశాన్ని అట్లా రెండు పార్ట్లుగా చేసి విభజించడం తప్పేం కాదు, ఆయన చేసింది కరెక్టే అనేసి. Integration of various princely states into the new Indian nations was challenging task discuss. ఇలాగా మొత్తానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత వేరువేరుగా ఉన్న ఈ ప్రిన్స్లీ అంటే సంస్థానాలన్నిటినీ విలీనం చేయటం అనేది ఒక చాలా ఛాలెంజింగ్ టాస్క్ అంటున్నాడు. అవునా కాదా చూద్దాం. The 550 princely states were given freedom to decide their future. సో మనకి స్వాతంత్రం వచ్చేటప్పటికి 550 సంస్థానాల్లో రాజులు అంటే సంస్థానాలు అంటే రాజులు పరిపాలిస్తున్నారు. దాన్ని బ్రిటిష్ వాళ్ళు ఆక్యుపై చేస్తారు కాబట్టి వీళ్ళందరూ బ్రిటిష్ పాలిత ప్రాంతం కాకుండా మిగిలిన ప్రాంతాల్లో ఈ సంస్థానాల్లో రాజులు పరిపాలిస్తున్నారు. సో వాళ్ళందరూ కూడా ఏమడుగుతున్నారంటే మాకు కూడా ఫ్రీడమ్ ఉండాలి, మేము కూడా ఇండియాలో కలిసిపోతామని చెప్పి. ద ఆర్డినరీ పీపుల్ డిడ్ నాట్ వాంట్ ప్రిన్స్లీ స్టేట్స్ టు కంటిన్యూ. దే స్టార్టెడ్ మూవ్మెంట్స్ అండ్ రివోల్ట్స్. సో దాంతో ఆ ప్రాంతాలలో ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళు మాకు వద్దు, ఇంకా ఈ రాచరికం అనేది వద్దు, రాజులు వద్దు, మేము కూడా భారతదేశంలోనే కలిసిపోతాము, సపరేట్ గా ఉండము అని చెప్పేసి అన్నారన్నమాట. సో దాంతో వాళ్ళు ఉద్యమాలు తిరుగుబాట్లు చేశారు. గైడెడ్ బై ద మాస్టర్ఫుల్ డిప్లొమసీ ఆఫ్ సర్దార్ పటేల్, ద హోమ్ మినిస్టర్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఎక్సీడెడ్ టు ఇండియా. సో ఇక్కడ గైడెడ్ బై ద మాస్టర్ఫుల్ డిప్లొమసీ ఆఫ్ సర్దార్ పటేల్ అంటే సర్దార్ పటేల్ యొక్క తెలివితేటలు దౌత్యంతో తను ఏం చేశాడు అంటే మొత్తానికి అతను అప్పుడు మనకి హోమ్ మినిస్టర్ అనమాట. అతను ఇండియాలో వాళ్ళందరినీ కలిపేటట్టు యాక్సెప్ట్ చేయించాడు. హవెవర్ ద నవాబ్ ఆఫ్ జునాగఢ్, the Nizam of Hyderabad and the Maharaj of Jammu and Kashmir did not accept to unite with India. వీళ్ళు ముగ్గురు జునాగఢ్ నవాబు, హైదరాబాద్ నిజాము, జమ్మూ కాశ్మీర్ నేమో మరి మహారాజు పరిపాలించేవాడు రాజులు, వీళ్ళు ముగ్గురు కూడా కలవటానికి ఇష్టపడలేదు. ద నిజాం ఆఫ్ హైదరాబాద్ వాంటెడ్ టు హైదరాబాద్ టు బికేమ్ ఏ కంట్రీ ఆర్ టు బి ఏ పార్ట్ ఆఫ్ పాకిస్తాన్. ఎందుకంటే ఎక్కువ ముస్లిమ్స్ ఉన్నారు కదా, వాళ్ళు నిజాములు కదా, అయితే మేము సపరేట్ ఒక దేశం లాగా ఉంటాము, లేదు అంటే మేము పాకిస్తాన్లో ఉన్నా కలుస్తాం కానీ ఇండియా దేశంలో కలవమని చెప్పారనమాట. మొత్తానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ అక్కడ మనకి ఒక ఆపరేషన్ పోలో అని ఒక సైనిక చర్య జరిపి మనకి భారతదేశంలో హైదరాబాద్ ని కలిపేస్తారు. సర్దార్ పటేల్ మేడ్ ఇట్ క్లియర్ దట్ ఇఫ్ దే డు నాట్ జాయిన్ ఇండియా ద ఆర్మీ
army would have to be sent to complete the process of unification. సో మొత్తానికి కలవనున్న వాళ్ళందరినీ కూడా వాళ్ళ మీదకి సైన్యాన్ని పంపించి మొత్తానికి ఆ కంప్లీట్ అనేది చేశారు. విచ్ ద మిలిటరీ యాక్షన్ హైదరాబాద్ బై ద ఎండ్ ఆఫ్ 1949 ద వర్క్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ప్రిన్సిపల్ స్టేట్స్ హ్యాడ్ బీన్ కంప్లీటెడ్. మొత్తానికి ఫైనల్ గా హైదరాబాద్ ను కూడా 1949లో కలిపేటప్పటికి ఏదేమన్నా కానీ ఆ టైం అయ్యేటప్పటికి అన్ని రాష్ట్రాలు, ఆ మిగిలిన 3 రాష్ట్రాలు సంస్థానాల విలీనీకరణ అనేది జరిగింది అని చెప్తున్నారు. How were workers and peasants mobilized during the last years of freedom struggle? ఇక్కడ మనకి వర్కర్స్ పీజెంట్స్ అంటే ఎందుకు తిరుగుబాటు చేశారు ఫ్రీడమ్ స్ట్రగుల్లో లాస్ట్ మూమెంట్ లో ఈ వర్కర్స్, రైతులు, వీళ్ళందరూ కార్మికులు, రైతులు వీళ్ళందరూ ఎందుకు తిరుగుబాటు చేయాల్సి వచ్చిందంటే వర్కర్స్ ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ట్రాన్సిషన్ ఆఫ్ ఫ్రీడమ్ ఫ్రమ్ కొలోనియల్ రూల్. సో వీళ్ళందరూ కూడా బాగా మెయిన్ పాత్ర వహించారు. వాళ్ళందరూ కూడా తిరుగుబాటు చేసుకొచ్చారు అనమాట. ఏది రైతులందరూను, అదే విధంగా వర్కర్స్ కూడా. వర్కర్స్ వర్ యాంగ్రీ బట్ లో వేజెస్. ఎందుకంటే వాళ్ళకి గవర్నమెంట్ తక్కువ జీతాలు ఇస్తుంది. రైల్వే అండ్ పోస్టల్ ఎంప్లాయీస్ అండ్ అదర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వర్ ప్లానింగ్ టు గో ఆన్ వైడ్ స్ట్రైక్ అగైన్స్ట్ ద రైజింగ్ ప్రైసెస్. రైల్వే, పోస్టల్ ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ కి వ్యతిరేకంగా వాళ్ళందరూ కూడా స్ట్రైక్ చేయాలి. ఎందుకు అంటే బాగా పెరిగిన ధరలకు వ్యతిరేకంగా వాళ్ళు బాగా పెద్ద ఎత్తున స్ట్రైక్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. ఈ 1946 3 lakh mill workers put down their tools in Bombay and fought on the streets with the police and the army. సో వీళ్ళందరూ కూడా 1946లో దగ్గర 3 లక్షల మంది మిల్ వర్కర్స్ వాళ్ళ చేసే పనులన్నింటినీ ఆపేసి వాళ్ళందరూ కూడా వీధుల్లో ఈ విధంగా పోలీస్ సపోర్ట్, ఆర్మీ సపోర్ట్ వీళ్ళందరూ కూడా ఫైట్ చేయాలి. ఇట్ వాజ్ ఏ ఇయర్ ఆఫ్ స్ట్రైక్స్ అండ్ ద వర్క్ స్టాపేజెస్ ఇన్ ఫ్యాక్టరీస్ అండ్ మిల్స్ ఇన్ మెనీ పార్ట్స్ ఆఫ్ ఇండియా. ఆ సంవత్సరం మొత్తం కూడా చాలా ఎక్కువ చోట్ల ఈ వర్క్ అంతా ఆపేయటం, స్ట్రైకులు చేయటం అనేది ఎక్కువగా జరిగింది భారతదేశంలో. స్మాల్ అండ్ పూర్ పీజెంట్స్ స్టార్టెడ్ ఎజిటేషన్ ఇన్ బెంగాల్ కాల్డ్ తెభాగా మూవ్మెంట్ అండ్ వాజ్ లెడ్ బై ద ప్రొవిన్షియల్ కిసాన్ సభ. అంటే కిసాన్ సభ చేత చేయబడిన ఉద్యమమే తెభాగా ఉద్యమం అంటారు. వెస్ట్ బెంగాల్లో జరిగింది. ఇది ఏంటంటే రైతుల ఉద్యమం అనమాట. రైతులు యొక్క ఆగ్రహంతో ఈ ఉద్యమాన్ని చేశారు. ద సిమిలర్ మూవ్మెంట్స్ టుక్ ప్లేస్ ఇన్ హైదరాబాద్, అవధ్ అండ్ ట్రావెన్కోర్ బై ద ఫార్మర్స్ అగేనెస్ట్ లార్జ్ ల్యాండ్ ఓనర్స్. అదేవిధంగా మనకి ట్రావెన్కోర్, హైదరాబాద్ లో, అవధ్లో కూడా పెద్ద భూస్వాముల మీద కూడా తిరుగుబాట్లు అనేవి జరిగినాయి రైతులు, చిన్న రైతులు. అదేవిధంగా దే టుక్ అప్ ఆర్మ్స్ టు రెసిస్ట్ దేర్ రూల్స్ అండ్ దేర్ ఆర్మీస్. సో ఈ విధంగా వాళ్ళందరూ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి నచ్చక సో వాళ్ళు ఏంటంటే ఎదురు తిరిగారు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఓకే స్టూడెంట్స్, మనం క్విజ్ చూద్దాము. ఫైండ్ ద ఫాల్స్ స్టేట్మెంట్. ఈ కింద ఉన్న వాటిలో ఫాల్స్ స్టేట్మెంట్ ఏదో ఉంది చూడండి. ఇన్ 1937 ఎలక్షన్స్ వర్ కండక్టెడ్ టు బ్రిటిష్ ఇండియా. కరెక్టే కదా. రైట్ టు ఓట్ వాజ్ గివెన్ టు ఏ స్మాల్ సెక్షన్ ఆఫ్ పాపులేషన్ ఈజ్ అబౌట్ 12%. ఇది కూడా కరెక్టే. మరి రాంగ్ ఏంటో చూద్దాం మనం, అసలు చూద్దాం. సరే, ఎలక్షన్స్ వర్ హెల్డ్ టు 11 provinces. ఇది కరెక్టే. ఐఎన్సి ఓన్ ఆల్ ద 11 provinces అన్నారు. కాదు, ఇక్కడ 8 మాత్రమే 8 సీట్లు పొందింది అని చెప్పేసి మనం చదువుకున్నాము. సో 11 స్థానాలు పొందలేదు. కాబట్టి రాంగ్ స్టేట్మెంట్ ఏంటి? ఐఎన్సి ఓన్ ఆల్ ద 11 provinces అనేది రాంగ్. ఇక్కడ 8 provinces. ఐఎన్సి ఓన్ ఆల్ ద కాదు, ఐఎన్సి ఓన్ ఓన్లీ 8 provinces అని మనం చెప్పుకోవచ్చు. స్టేట్మెంట్ 1 చూడండి. అట్లీ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇంగ్లాండ్ బిలాంగ్స్ టు లేబర్ పార్టీ. స్టేట్మెంట్ 2 లేబర్ పార్టీ వాజ్ మోర్ విల్లింగ్ టు హెల్ప్ ఇండియన్స్ టు అటైన్ ఇండిపెండెన్స్. ఆల్రెడీ మనం 2 days బ్యాక్ లెసన్ చెప్పుకున్నాం, అందులోనే ఇది కూడా ఉంది. సో ఎక్కడైతే లేబర్ పార్టీ మనకి కన్జర్వేటివ్ పార్టీ కన్నా కూడా లేబర్ పార్టీ సుముఖత చూపిస్తుంది అంటే ఓకే ఇష్టంగానే ఉంది మనకి స్వాతంత్రం ఇవ్వడానికి అని. సో అలాంటప్పుడు బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ప్లేస్ ద బిలో పాయింట్స్ ఇన్ క్రోనలాజికల్ ఆర్డర్. ఇవి ఒక్కటి మీరు బాగా అబ్జర్వ్ చేయండి. క్రోనలాజికల్ ఆర్డర్ అంటే చూడండి, క్విట్ ఇండియా మూవ్మెంట్, వందే మాతరం మూవ్మెంట్, ఇండియా ఓన్ ఇండిపెండెన్స్, రౌలట్ యాక్ట్, రౌలత్ చట్టం అంటారు కదా, రౌలట్ యాక్ట్. క్విట్ ఇండియా మూవ్మెంట్ అంటే మనకి ఎప్పుడు జరిగింది? మీకు ఇయర్స్ తెలిసి ఉండాలి. మెయిన్ 1942. వందే మాతరం మూవ్మెంట్ 1905.
India won independence 1947. Rowlatt Act 1919. సో మనకి ఇవి క్రోనలాజికల్ ఆర్డర్లో కనుక పెట్టినట్టయితే చూడండి, ఫస్ట్ మనకి బి వస్తుంది, వందే మాతరం మూమెంట్. మీరు ఇక్కడ ఇయర్స్ వేసుకోండి, బిట్టిని మీరు రాసుకునేటట్టయితే వందే మాతరం మూమెంట్ 1905, సెకండ్ వన్ డి రౌలత్ యాక్ట్ 1919, తర్వాత ఏ క్విట్ ఇండియా మూమెంట్ 1942, నెక్స్ట్ ఇండియా ఓన్ ఇండిపెండెన్స్ 1947. మీరు ఇంతవరకు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకు ఒక బిట్ కాదు, మనం 4 బిట్స్ నేర్చుకుంటున్నాం ఇక్కడ, ఓకేనా. నెక్స్ట్, హూ లెడ్ తెబాగా మూమెంట్ ఇన్ వెస్ట్ బెంగాల్? ఎవరు చేశారు? మనం ఆల్రెడీ ఇంతకు ముందే చెప్పుకున్నాం ఎవరు చేశారు. తెబాగా మూమెంట్ అనేది వెస్ట్ బెంగాల్లో రైతుల ఉద్యమం అనమాట. తెబాగా మూమెంట్ అంటే కిసాన్ సభ. ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్. ఇలాంటి చోట కూడా మనం 4 బిట్స్ నేర్చుకుంటాం. ముస్లిం లీగ్ వాజ్ ఫార్మ్డ్ ఇన్ 1906. ఓకే, కరెక్టే. మహాత్మా గాంధీ వాజ్ ద లీడర్ ఆఫ్ ద ముస్లిం లీగ్. అబ్బో, ఇదే మనకు క్లియర్ గా తెలిసిపోతుంది ఆన్సర్. Muslim League demanded separate country for Muslims. Muslim League succeeded to attain the support from the Muslim masses. సో ఇక్కడ మనకి ఒక్క పాయింట్ వదిలేస్తే మిగిలిన 3 పాయింట్స్ మనకి కరెక్టే. కాబట్టి ఆ సెకండ్ పాయింట్ మహాత్మా గాంధీ వాజ్ ద లీడర్ ఆఫ్ ద ముస్లిం లీగ్ అనేది తప్పు. అక్కడ ఎవరమ్మా ముస్లిం లీగ్ కి లీడరు? మహమ్మద్ అలీ జిన్హా, ఎంఏ జిన్హా. ఈ పాయింట్ పెట్టుకుంటే మీరు ముస్లిం లీగ్ గురించి 4 పాయింట్స్ రాసేస్తారు ఆన్సర్. అంటే ఇక్కడే మనకి ఒక క్వశ్చన్ ఫామ్ అయిపోతుంది అనమాట, ఓకేనా. ఆన్సర్ ఏంటి ఇప్పుడు మనకి? మహాత్మా గాంధీ కాదు, మహమ్మద్ అలీ జిన్హా. విచ్ పార్టీ డిసైడెడ్ టు గివ్ సపోర్ట్ టు బ్రిటన్ ఇన్ ద టైమ్స్ ఆఫ్ వరల్డ్ వార్ 2? ఏ పార్టీ రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటన్ కి సపోర్ట్ చేసింది? ఏ పార్టీ చేసింది? చూడండి, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. ఎందుకంటే కమ్యూనిస్టు పార్టీ రాకుండా ఈ ఫాసిజం, నాజిజం ఎక్కువ పెరిగిపోతున్నాయి అని చెప్పి దానికి వ్యతిరేకంగా బ్రిటన్ ఫైట్ చేస్తుంది కాబట్టి, సో ఆ విధంగా కమ్యూనిస్ట్ పార్టీ దెబ్బతినకుండా ఉండాలి అనే ఉద్దేశంతో కమ్యూనిస్ట్ పార్టీ ఏం చేసిందంటే బ్రిటన్ కి సపోర్ట్ చేసింది యుద్ధంలో, భారతదేశంలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ. ఫైండ్ ద కరెక్ట్ స్టేట్మెంట్. చూడండి, ఇక్కడ కూడా మనకి 4 లైన్స్ మీద ఒక అవగాహన వచ్చేస్తుంది. ద నేమ్ పాకిస్తాన్ కాయిన్డ్ బై చౌదరి రెహమత్ అలీ. ఎంఏ జిన్హా became the most popular leader in Muslim League. MD Iqbal spoke of a need for a separate country for Muslims. ఇక్కడ ముస్లిమ్స్ అమ్మ స్పెల్లింగ్ తప్పుపడింది, ఒకసారి చూసుకోండి. On 23rd March 1940, the League moved a resolution demanding separate country for Muslims. ఈ 2 చోట్ల స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, సో దాన్ని మీరు కొంచెం ఒకసారి సరి చేసుకోండి. చూడండి, ఇక్కడ ముస్లిమ్స్, మనకి ముస్లిమ్స్ రాసుకోండి ఇక్కడ. తర్వాత ముస్లిమ్స్ అని పెట్టుకోండి, ఓకే. ఇప్పుడు మనకి ఇవన్నీ కూడా ఏమవుతుంది? ఆల్ ఆర్ కరెక్ట్. చూడండి, ఆల్ ఆర్ కరెక్ట్. అరేంజ్ దెమ్ ఇన్ క్రోనలాజికల్ ఆర్డర్. ఇక్కడ క్రోనలాజికల్ ఆర్డర్లో అరేంజ్ చేయమంటున్నారు. ఫార్మేషన్ ఆఫ్ ముస్లిం లీగ్, మళ్ళీ ఇక్కడ మనకి ఇయర్స్ తెలిసి ఉండాలి మెయిన్. అదేవిధంగా అబాలిషన్ ఆఫ్ ప్రైవీ పర్సెస్ అంటే ఆభరణాల రద్దు ఎప్పుడు జరిగింది. ఇంటిగ్రేషన్ ఆఫ్ ప్రిన్సిలీ స్టేట్స్, ఎప్పుడైతే మనకి ఇక్కడ ఇవి ఇంటిగ్రేషన్ అంటే సంస్థానాల విలీనీకరణ జరిగింది. క్విట్ ఇండియా మూవ్మెంట్, ఆల్రెడీ మీకు క్విట్ ఇండియా మూవ్మెంట్ తెలుసు కదా. చూడండి, ఫార్మేషన్ ఆఫ్ ముస్లిం లీగ్ అంటే ఎప్పుడు మనకి 1906 కదా. అబాలిషన్ ఆఫ్ ప్రైవీ పర్సెస్ అంటే మనకి ఎప్పుడు ఆభరణాల రద్దు చేసింది 1971లో. ఇంటిగ్రేషన్ ఆఫ్ ప్రిన్సిలీ స్టేట్స్ అంటే 1949 కల్లా అయిపోయింది అని అనుకున్నాం. 47లో స్టార్ట్ చేశారు, 9 కల్లా అయిపోయింది. సో 49 వేసుకున్నా, 40 హైదరాబాద్తో ఫైనల్ గా 49, 50 కల్లా అయిపోయింది కాబట్టి సో అది క్విట్ ఇండియా మూవ్మెంట్ 1942. సో మనం ఇప్పుడు ఆర్డర్లో కనుక పెట్టినట్లయితే ఫస్ట్ ఫార్మేషన్ ఆఫ్ ముస్లిం లీగ్ 1906, రెండోది డి క్విట్ ఇండియా మూవ్మెంట్ 1942, సి ఇంటిగ్రేషన్ ఆఫ్ ప్రిన్సిలీ స్టేట్స్ 1947 or 48 or 49,
తర్వాత అబాలిషన్ ఆఫ్ ప్రైవేట్ పర్సెస్ అంటే ఇది మనకి తెలిసిపోయింది 1971. సో ఈ విధంగా క్రోనలాజికల్ ఆర్డర్ అనేది మనకి తెలియాలన్నమాట. ఆజాద్ హిందూ ఫౌజ్ INAకి ఎవరమ్మా? సుభాష్ చంద్రబోస్. మరి ముస్లిం లీగ్ ఎవరు? మీ అందరికీ బాగా తెలిసిన వ్యక్తి ఎవరైనా? MD అలీ జిన్హా, మహమ్మద్ అలీ జిన్హా. హూ అబాలిష్డ్ టైటిల్స్ ఆఫ్ ప్రైవేట్ పర్సెస్ ఇన్ ఇండియా. ఇప్పుడు ప్రైవేట్ పర్సెస్ అనేవి అబాలిష్ చేశారు 1971లో అనుకున్నాం. మరి అప్పుడు చేసింది ఎవరు అంటే ఇందిరాగాంధీ. దీన్ని నేను మీకు లెసన్ లో వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డూ ఆర్ డై స్లోగన్ రిలేటెడ్ టు మూమెంట్. ఏ మూమెంట్ కి సంబంధించింది డూ ఆర్ డై? క్విట్ ఇండియా. డాష్ వాజ్ గివెన్ చార్జ్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ స్టేట్స్ ఇన్ 1947. 1947లో ఇంటిగ్రేషన్ ఆఫ్ స్టేట్స్ ఎవరు తీసుకున్నారు? ఆ ఛార్జ్ తీసుకున్న వ్యక్తి ఎవరు? సర్దార్ వల్లభాయ్ పటేల్. విన్స్టన్ చర్చిల్ బిలాంగ్స్ టు డాష్ పార్టీ. విన్స్టన్ చర్చిల్ ఏ పార్టీకి సంబంధించిన ఆయన అనుకున్నాం మనం? కన్జర్వేటివ్. డాష్ వాజ్ ద లాస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. లాస్ట్ గా మన బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన వాళ్ళల్లో లాస్ట్ గవర్నర్ జనరల్ ఎవరు అంటే లార్డ్ మౌంట్ బాటన్. ఆల్ కాంగ్రెస్ మినిస్టర్స్ రిజైన్డ్ ఇన్ డాష్ ఆఫ్టర్ హ్యావింగ్ కమ్ టు పవర్ ఇన్ 1937. ఇక్కడ మనకి కాంగ్రెస్ వాళ్ళందరూ 1937లో పవర్ వచ్చిన మినిస్టర్స్ అందరూ కూడా బ్రిటిష్ వాళ్ళ పద్ధతి నచ్చక అవన్నీ కూడా రిజైన్ చేసేసారు అనమాట వాళ్ళ పదవులకి. ఎప్పుడు అదంటే October 1939. The name Pakistan or Pakistan was coined by a Punjab Muslim student at Dash చౌదరి రహమత్ అలీ. అంటే ఎక్కడ ఆయన ఏ యూనివర్సిటీలో ఉండగా చెప్పాడు? ఆయన ఎక్కడ చదువుతున్నాడు? కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ. ద క్యాంపెయిన్ బిగిన్ ఇన్ August 1942. ఏంటది మనకి? ఏ క్యాంపెయిన్ స్టార్ట్ అయింది? ద క్విట్ ఇండియా మూమెంట్. POWS మీన్స్ ప్రిజనర్స్ ఆఫ్ వార్. వార్లో యుద్ధంలో బందీగా ఉన్న వాళ్ళు అనమాట. ఏ డాష్ కమిటీ వాజ్ ఎలక్టెడ్ విత్ MS అలీ ఖాన్, MD అలీ ఖాన్ అంటాం కదా, యాజ్ ఇట్స్ హెడ్. MS ఖాన్ వేరమ్మా. ఇక్కడ మనకి ఆయన దేంట్లో తను హెడ్ గా ఉన్నాడు అంటే నావెల్ సెంట్రల్ స్ట్రైక్ అనేది మనకి జరుగుతుంది బాంబేలో. దానికి సంబంధించింది మనం నెక్స్ట్ లెసన్ లో చెప్పుకుందాము. అక్కడ MS ఖాన్ అనే ఆయన హెడ్ గా ఉన్నాడు అనమాట ఆ స్ట్రైక్ కి. గాంధీ కేమ్ టు ఇట్స్ క్యాపిటల్ ఢిల్లీ ఓన్లీ ఆన్ 1947. ఆయన మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఢిల్లీకి ఎప్పుడు వచ్చారు అంటే August 15 స్వాతంత్రం వస్తే 1947 September 9th ఆయన ఢిల్లీ వచ్చారు. అప్పటి వరకు ఢిల్లీకి రాలేదు స్వతంత్రం వచ్చినప్పటికీ కూడా. ఓకే స్టూడెంట్స్, నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఈ లెసన్కి సంబంధించి కంప్లీట్ చేస్తాను. అప్పుడు మీకు ఇంకా ఈ టాపిక్ అనేది ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకే, మీరేమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. 1 month మ్యాక్సిమం టైం ఉండొచ్చని అనుకుంటున్నాను. సో ప్రశాంతంగా చదువుకోండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.